బారాసలో చేరడం ఖాయం. ప్రజాహితం కోసమే ఈ నిర్ణయం. ఈ ప్రజాహితం కోసం కాదు, నిర్ణయం నీ హితం కోసం అని చెప్పాలి. ఈ పార్టీ మారుతులందరూ కూడా ఏదో తెలంగాణ ప్రజలకి మీరేదో ఉద్ధరించినట్టు, ఏదో చేసినట్టు, ఇక మొత్తం ఇక మేము అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా, ఇవన్నీ శిల్క పలుకులు బంద్ చేయాలి. ఈ శిల్క పలుకులన్నీ బంద్ చేయాలి. మీ వ్యక్తిగత అవసరాల కోసమే, మీ వ్యక్తిగత లాభాల కోసమే మీరు పార్టీ మారుతారు. దానికి ఏంది మేము ప్రజల కోసం మారుతున్నాం. ఇక ఈయన చెప్తా ఉన్నాడు, ఇక ప్రజాహితం కోసం పార్టీ మారుతూ ఉన్నాడట. ప్రజాహితం కాదు, మన లేదు, మశానం లేదు, నీ హితం అని చెప్పాలా. చెప్పినావు కదా, కాంగ్రెస్లో అన్యాయం జరిగింది, నాకు అవమానం జరిగింది, నేను ఉండలేను, బీఆర్ఎస్కి పోతున్నాను చెప్పాలి. ఎంత స్పష్టం అది. త్వరలోనే కేసీఆర్ను కలుస్తా జీవన్ రెడ్డి. ఆయన ఇంటికి వెళ్ళి కలిసిన కేటీఆర్ అంటూ చూస్తున్నామండి. సో ఇక జీవన్ రెడ్డికి శాలువా కప్పుతున్న కేటీఆర్, చిత్రంలో కొప్పుల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. సో ఏదేమైనా కానీ వాస్తవానికి కూడా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. సో అధికార పార్టీ నుంచి ఇక జీవన్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆయన మాజీ మంత్రి, ఆయనకు పార్టీ మారుతున్నట్టే వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టన్నట్టే ఇది. వాస్తవానికి ఒక వ్యక్తిని కాపాడుకోలేకపోయారు. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీకి పోతున్నాడంటే ఇది చర్చించాల్సిన విషయమే కదా. కొంత వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఇది అవమానం అన్నట్టే ఇది. సో ఇక ఇప్పుడు జీవన్ రెడ్డి పోయిండు, రేపుకి ఏమైనా వలసలు పోయే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద ఆలోచనలో పడే పరిస్థితి అయితే ఉన్నది. కాంగ్రెస్ను వేయటం మనసుకు ఎంత బాధ పెట్టిందో, రాష్ట్ర ప్రయోజనాల కోసం బారాసలో చేరుతున్నాననే విషయం తనను అంత సంతోషాన్ని కలిగిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు జగిత్యాల వెళ్ళి ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకు శాలువా కప్పి, రాండి మా పార్టీలకు రాండి, మీకు మంచి గౌరవం ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పినట్టు. ఇక సో కండువ కప్పేంతవరకే కేసీఆర్ పక్కన కూర్చుంటాడు. ఇక తర్వాత కీలకదం దుకాణం బంద్. సో ఇక అలా అవమానం జరిగినా ఏం జరిగినా ఇక తప్పదు. ఇక అన్నీ మూసుకొని కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడేది ఏముండదు. ఇక వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు. బీఆర్ఎస్లో ఉండదు, బీజేపీలో ఉండదు, ఏ పార్టీలో కూడా ఉండదు, సిపిఐ పార్టీలో కూడా ఉండదు, ఇంకో పార్టీ ఏ పార్టీలో ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అది కాంగ్రెస్ పార్టీకి మాత్రం దక్కింది, అది ఎవరికి లేదు. ఇక అది